ఈ వర్షాలు పడాలని ప్రభుత్వం కూడా ఇయ్యలే వర్ణయాగం చేసిందమ్మా. ఆ వర్ణయాగం విజయవంతం కావాలని దానికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను. అందుకే కదా మీరు చేసే పూజల బట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. పాడి పంటలు ఉన్నాయి, సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ కురిసే దగ్గర కురుస్తుంది, కురువని దగ్గర ఎండిపోతుంది. అందుకే నేను చెప్పేది కూడా అదే, నన్ను తలుసుకోండి. గ్రామ గ్రామం నేను తిరుగుతున్నాను, నా తప్పు చేసే పిల్లలను నేను శిక్షిస్తున్నాను. కానీ మంచి వాళ్లకు మంచి చూస్తున్నాను, చెడ్డ వాళ్లకు చెడు చేస్తున్నాను. అది తెలుసుకొని నడవండి. మంచేదో చెడేదో చెప్పవలసిన అంత లేదు. ఇప్పుడు కసిగాయ పసిపిల్లకు కూడా మంచి చెడేందో తెలుస్తుంది. అది మంచి మంచి దారిలో వెళ్తే మంచి జరుగుతుంది, చెడు దారిలో వెళ్తే చెడు జరుగుతుంది. బాలుడా అమ్మా, మా ఆడపడుచులందరికీ మీ ఆశీర్వాదం ఉంటారా తల్లి? దానికి ఏ రకమైన పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా? మీ ఆశీర్వాదం కావాలి తల్లి. దానికి మా ఆడపడుచులు ఏం చేయాలని చెప్పమ్మా. ఎంత నిండుగా ఉండి నాకు పూజ చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. పసుపు గుమ్మాలతోటి నన్ను ఆరాధించిన వాళ్ళకి ఎప్పటికీ నేను నిండుగానే ఉంచుతాను.